ప్రపంచవ్యాప్తంగా అడుగడుగునా ధర్మాన్ని తెలిపేటువంటి మహాగ్రంథం రామాయణం. ప్రతి పాత్ర ద్వారా వాల్మీకి ధర్మాన్ని బోధిస్తూనే ఉన్నాడు. దీంట్లో 3 పాత్రలు తీసుకుంటున్నాం: రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు మాయలేడి కోసం అలా వెతుక్కుంటూ అడవి లోపల డీప్గా వెళ్ళిపోయాడు. లోపలికి వెడుతూ లక్ష్మణుడికి ఏమని చెప్పాడు? సీత రక్షణ బాధ్యత నీది, సీతను జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చే వరకు అన్నాడు. లక్ష్మణుడికి అప్పచెప్పి వెళ్ళాడు, సొంత తమ్ముడికి అప్పచెప్పి వెళ్ళాడు భార్యను. లక్ష్మణుడు లేని సమయంలో అయితే రావణుడు వచ్చాడు, సీతని ఎత్తుకెళ్ళాడు. దాంట్లో కొంచెం నాకు తప్పు అనిపించింది, ఎందుకంటే వాడు రాక్షసుడు, రాక్షస ప్రవృత్తి. ఎంతమందినో చెరబట్టాడు, సీతాదేవి మీద వ్యామోహపడ్డాడు, ఆమెని రాక్షసుడు ఎత్తుకెళ్ళాడు. నో రిలేషన్షిప్ బిట్వీన్ రావణ సీత. రాముడు సీత మధ్యలో ఎటువంటి రిలేషను లేదు. ఆయన ఒక రాక్షసుడు, ఒక స్త్రీని అపహరించుకుపోయాడు. కానీ రావణాసురుడిని పక్కన పెడితే సీత రక్షణ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు కదా రాముడు లక్ష్మణుడికి. లక్ష్మణుడు రక్షించవలసింది పోయి సీతనే ఎత్తుకుపోతే. రామాయణం మీద నేను ఈ ఉదాహరణలు చెప్పకూడదు పాప, కానీ ప్రపంచానికి గతంలో వాల్మీకి సుగ్రీవుడు అని కథ చెప్తే అర్థం అవ్వాల, ఇప్పుడు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇవాల్టి పాత్రధారి లక్ష్మణుడు మీ గురువు గారు. సీత ఈ వెర్రి సీత పాత్రధారి ఈమె. ఉద్యోగం కోసమని వెళ్ళిపోయే లేడీ ప్రస్తావన, రాముడు లేడీ కోసం వెళ్ళినట్లు ఉద్యోగం కోసం వెళ్ళాడు అన్న. భార్య బాధ్యతని లక్ష్మణుడికి అప్పచెబితే కంచే చేను మేస్తే లక్ష్మణుడి సీతని ఎత్తుకెళ్ళడం, రామాయణం మీద ఎటువంటి ప్రయోగాలు చేసి చెప్పడం చాలా ఘోరాతిపరమైనటువంటి తప్పు. కానీ తమరిలాంటి వాళ్ళకి తెలవాలి కదండి, గురువుగారు ఏమిటో, గురువుగారి ధర్మం ఏమిటో, వారి ప్రవృత్తి ఏంటో చెప్పాలి కదా. అందువల్ల నేను ఈ పాత్రల్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ యుగంలోని కలియుగంలోని దుర్మార్గుడైనటువంటి లక్ష్మణ పాత్రధారిని గురు. సీత బతుకు మొత్తం పోయింది, సర్వనాశనం అయిపోయింది. చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకొని భర్త 2 పిల్లల్ని అని దండం పెట్టుకుంటే 2 పిల్లల్ని ఇచ్చాడు, కానీ భర్త అవుతాడా? జీవితం మొత్తం అడవిల పాలైపోయినట్లుగా బతుకు మొత్తమే పోయింది ఈ మనిషి కారణంగా. 25 సంవత్సరాలు భరించలేని ఈ బంధం, నీచమైన బంధం అది. పిల్లల కోసమని 25 సంవత్సరాలు ఉన్నా. పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, అక్కడ నాకు స్థానం లేదు, నాకు విలువ లేదు. ఎందుకు అంటే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు, 10 మంది ఎదురుకుండా పెళ్ళి కూడా చేసుకోలేదు. నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడు నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో చెలగాటమాడుకున్నాడు. ధర్మబద్ధమైన పెళ్లి చేసుకున్న వాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది, ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి? పెళ్లి చేసుకున్నాడా, ఒక దండ వేస్తే అది పెళ్ళి అవుతుందండి? అన్నీ భరించేది ఎందుకు? 25 సంవత్సరాలు నా పిల్లల కోసం, ప్రాణాధికమైన నా పిల్లల కోసం నేను భరించి నోరు మూసుకుని ఉన్నాను. పిల్లల గురించినటువంటి బాధ్యత లేదు. స్త్రీని గౌరవించడం తెలియదు, ప్రేమించడం తెలియదు. ప్రేమ గౌరవం ఈ 2 పక్కన పెడితే అక్కడ నా పాత్ర ఏమీ లేదు. పిల్లలు ఆవారాగా తిరుగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రిలేషన్ వాళ్ళ మీద పడకూడదు, దుష్ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఎలాగో నా జీవితం పోయింది అనుకొని పిల్లల్ని నువ్వే చూసుకోని బాధ్యతను 10-12 ఏళ్ల పిల్లల అంతవరకు నేను పెంచానండి స్త్రీగా. అప్పచెప్పి బయటకు వచ్చేసాను. పిల్లల్ని ఎందుకు వదిలేసేవని కామెంట్లో ఒక్కొక్కళ్ళు రేగిపోతున్నారు. ఉద్యోగం లేదు, ఉన్న ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ నీచుడు, ఈ దుష్టుడు రాయించేస్తున్నాడు తన పేరు. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. ఈ దుర్మార్గుడితో ఉన్న కారణంగా పుట్టింటి వాళ్ళు తలుపులు క్లోజ్ చేసేసారు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏం చేయాలి? పిల్లల్ని తీసుకెళ్ళి ఎలా పెంచాలి? సొసైటీలో తండ్రి ఎవరని అడుగుతారు, తల్లి ఎవరని అడగరు. ఇన్ని ఆలోచించి ప్రేమని మనసులోనే చంపేసుకొని పిల్లల్ని బాధ్యత అప్పచెప్పేసి బయటకు వచ్చేసా. కేవలం పిల్లల ఫ్యూచర్ కోసమని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చేసి
ఎందుకు వదిలిచ్చేవని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం ఇది. అయిపోయింది. ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నాం. పిల్లల బాధ్యత తీసుకున్నాడు. నేనే అన్నా ఇంకో పెళ్లి చేసుకున్నా. పిల్లలకి తిండి కావాలంటే శారదని పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆమె చాలా ఉత్తమురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకు? నా పిల్లలకి ఇంత అన్నం పెట్టింది, ప్రేమని పంచి ఇచ్చింది. వెర్రి తల్లి. వీడి వల్ల ఏముండదని నాకు తెలుసు. అందువల్ల తర్వాత ఈయన బాధ్యత టేకప్ చేసుకున్నాడు. ఈ నీచుడు పిల్లల్ని పెద్ద చేశాడు, చదువులు చదివించాడు, పెళ్ళిళ్ళు చేశాడు. అక్కడ కూడా నాకు సంతోషమే. మంచి వచ్చాడు, పిల్లల్ని టేకప్ చేశాడు, వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు. ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు. ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అని నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటున్న ఆయుద్ధాయ నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు తల్లిని కదా. ఒళ్ళు కొవ్వి వదిలి రాలా. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను. ఇప్పటి వరకు 24 అవర్స్ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను. వాళ్ళ ఆలోచనల్లోనే నేను బతుకుతున్నా, ఋషిలా బతుకుతున్నా, ఆధ్యాత్మిక చింతనతోటి. బయటకు ఎందుకు పనికిరావన్నాడు మీ గురువు నీచుడు. సంస్కృతం ఎంఏ చేశాను, తెలుగు ఎంఏ చేశాను, మ్యూజిక్ ఎంఏ చేశాను. ఇవాళ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను. బయటకు వచ్చేసిన 2001 23 ఆగస్టు 23 బయటకు వచ్చేసాను. అప్పటి నుంచి నేను కష్టపడ్డాను. కొద్ది రోజులు తినడానికి తిండి లేక ఉపవాసాలు ఉన్నాను. నీళ్లు తాగి బతికాను. ఒంటరి ఆడది సొసైటీలో బతకడం ఎంత కష్టమో మీలాంటి మగాళ్ళకు తెలియదు. ఎన్నో కష్టాలు పడి భగవంతుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి ఇవాళకి స్టాండ్ అయిపోయి బతుకుతున్నాను, ధైర్యంతో బతుకుతున్నాను. ఇటువంటి కామేశ్వరి గారికి ఆయనకి ఏమీ సంబంధం లేదు. 40 అంటే ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఈ విషయాలు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. దానికి కారణం 10 నెలల క్రితం. ఇప్పటికీ ఆ పాండిత్యం మీద ఇప్పటికీ గౌరవమే నాకు. చిన్నప్పటి నుంచి చూసేది ఒక ఊరి వాళ్ళమండి. సత్యనారాయణ శాస్త్రి గారు పక్క ఇళ్ళ వాళ్ళం. మీకు 40 సంవత్సరాలుగా తెలుసు, 65 సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు. పక్క ఇళ్ళ వాళ్ళం. అందరం కలిసి ఊళ్ళో పిల్లలు ఆడుకునేవాళ్ళం. అందరం కలిసి కెనడీ హై స్కూల్ కాశీపాడు అనే చోట చదువుకున్నాం. జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి 18 పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు తల్లి వరసనే ఖూనీ చేశాడు. నిరంతరం తర్వాత జీవితంలోకి వచ్చాక 2 పిల్లల్ని నేను చూసుకుంటూ ఉంటే నిరంతరం 24 అవర్స్ పుస్తక పఠనంలో లీనమైపోయి తన భవిష్యత్తుకి బాటలు వేసుకుని ఎంత కష్టపడ్డాడో కళ్ళారో నేను చూశాను, నాకు తెలుసు. సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వాక్చాతుర్యంతో ప్రపంచాన్ని కట్టిపడేసి తన వైపు తిప్పుకోగలిగాడు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. పాండిత్యాన్ని సంపాదించాడు, వాక్కులో సరస్వతిని పలికించాడు. కానీ నీచమైనటువంటి ప్రవృత్తితోటి దగా చేశాడు. జీవితం మొత్తం కోల్పోయిన నేను నోరు మూసుకుని ఎందుకున్నాను? పిల్లల కోసం ఆగాను. తర్వాత అర్థమైంది. తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని వెళ్ళిపో అన్నాడు. హింస పెట్టాడు. హింస అవి చెప్పే హింసలు కాదు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. పడి చివరికి ఆలోచించాను. ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలిద్దరికి, గురుజాడకి 10 ఏళ్ళు, శ్రీకి 12 ఏళ్ళు. రేపుని చంపుకొని బయటకు వచ్చా. ఇంకో పెళ్లి చేసుకున్నాను. శారదను చేసుకున్నాడు. కష్టపడ్డాడు, ఒక స్థాయికి వచ్చాడు, పద్మశ్రీలు సంపాదించాడు, ప్రపంచంలో కీర్తి గడించుకున్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళు చెప్తున్నారు కదా, నేను సంతోషం. ఇప్పటికి నా పిల్లలు కోట్లకి వారసులు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సుఖంగా ఉన్నారని నేను చాలా సంతోషపడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు బయటకు వచ్చేవని అడుగుతున్నారు కదా. రాకపోదును, జీవితంలో బయటకు రాకపోదును. ఎందుకంటే మా తుచ్చమైనటువంటి చరిత్ర నా పిల్లలకి తెలియవద్దు, వాళ్ళ మీద ఈ ప్రభావం పడవద్దు అని నేను అనుకున్నాను. కానీ ఆ నీచుడు, నీచాధముడు మీ గురువు యూట్యూబుల్లో భారత భాగవతాలు, రామాయణాలు చెప్పుకుంటే పర్వాలేదు, కూర్చున్నాడు. మా శారద భుజం మీద చేసి మా అమ్మ చేసిన పెళ్ళి, ఆమె పిల్లలు
అది కూడా ఒప్పుకున్నా. నిజమే, భార్య పిల్లలు, నా పిల్లలైనా ఆమె పిల్లలైనా పిల్లలే, ఎవరికైనా పిల్లలే. ఊరుకున్నా. నేను ఏ తప్పు చేయలేదు. నేను శ్రీరాముణ్ణి, తప్పు చేయలేదు. కొంచెం కోపం వచ్చిన ఊరుకు. తర్వాత ఏమన్నాడు, నీకు అన్యాయం జరిగితే, నీకు అవమానం జరిగితే రా బయటకు వచ్చి చెప్పు. నీ అవమానం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సమాజాన్ని ఓ తట్టి లేపుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నాకు అన్యాయం జరిగింది కదా, నేను కూడా బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా. ఈయన సంఘ సంస్కర్త కదా, ఎందరో మహానుభావుల్ని మార్చినటువంటి వాడు అని బయటకు వచ్చి ఒక వీడియో చేసుకున్నాను. దాంట్లో డైరెక్ట్గా కూడా ఏం మాట్లాడలేదే. రామాయణంలోని 2 పాత్రలు, వాలి సుగ్రీవుడు ఇద్దరిని తీసుకున్నాను. సుగ్రీవుడు తమ్ముడు, వాలి అన్నగారు. సుగ్రీవుడు భార్యని వాలి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, మరదలవుతుంది కాబట్టి. కానీ సుగ్రీవుడు వారి భార్యతోటి సంబంధం అక్రమంగా పెట్టుకోవడం, ఆయనని తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం అనేటువంటి దాని మీద కొంచెంసేపు మాట్లాడితే అది వైరల్ అయ్యి తిరుగుతోంది అటు ఇటు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, లేని వాళ్ళకి లేదు.